జై చిరంజీవ, జై జై చిరంజీవ. తరాలు మారినా తల రాతలు మారల, పార్టీలు మారినా పాలన మారినా వ్యవస్థ మారల. అందుకే మేము పిలుస్తున్నాం, చిరంజీవ హైదరాబాద్ నుంచి తిరుపతికి రా. తిరుపతి నడుబొడ్లో ఈశ్వర్ రాయల్, చంద్రశేఖర్ రాయల్ ఇద్దరు నీ గురించి ఉన్నారు. ఈశ్వర్ రాయలు అలిపిరి పాదాల చెంద నుండి పొల్లుకుంటూ తిరుమలకి వెళ్తాడు. ఆయన చిరకాల కోరిక చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక. అదే తిరుపతికి వచ్చి తిరుపతిలోని పార్టీ పేరు పెట్టాలా, తిరుపతిలోని ఎమ్మెల్యేగా గెలవాలన్నదే మా సిద్ధాంతం. చిరంజీవి అంటే ఏమి? అంటే చిరకాల చిరస్మరణీయుడు కదిలి వచ్చాడు హైదరాబాద్ నుంచి తిరుపతికి. రంగప్రవేశం ఆసనమైనది రాజీవ్ నగర్లో. 120 ఎకరాల అశేష జనానికి మధ్య అంటే జీవితకాలం ప్రజల మనసుకు వచ్చి ప్రజారాజ్యాన్ని స్థాపించిన అధినేత చిరంజీవి. మహావిష్ణువు నామం నుండి బ్రహ్మ పుడితే ప్రజల నరాల నుంచి చిరంజీవి పుట్టాడు. కన్నులు వేరుగా ఉన్న దృష్టి ఒకటి, సూర్య చంద్రాదులు వేరుగా ఉన్న కాంతితత్వం ఒకటి. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి. మంచి హృదయం. జై చిరంజీవ, జై జై చిరంజీవ. ప్రజారాజ్యం పార్టీలో నుంచి పుట్టిందే జనసేన పార్టీ. పవనిజం పవనిజం పవనిజం.